ఎన్టీఆర్ జిల్లాలో శ్రీనివాస వైన్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది మహిళలు వైన్స్ లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విస్తృత అమ్మకాలతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమవుతుందని ఆరోపించారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల నిరసనకు సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. శ్రీనివాస వైన్స్ లో విచ్చలవిడిగా చెలామణి అవుతుందని పోలీసులు చోద్యం చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వారం రోజుల్లో వైన్స్ ను మూసివేస్తామని హామీ ఇచ్చారు. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. మనసా, థ్యాంక్ యూ మనసా. ఇక్కడ ఏదైతే ములకల చెరువు కల్తీ మద్యం ఘటన ఏదైతే ఉందో ఆ కల్తీ మద్యం ఘటన విజయవాడని ఘాటుగా తాకిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడకు సంబంధించినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ కల్తీ మద్యం సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని గుర్తించడం కూడా జరిగింది. వాటిని పోలీసులు సీజ్ చేసేసి మొత్తం ఎక్సైజ్ శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. కానీ నిన్న చూసుకున్నట్లయితే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో శ్రీనివాస వైన్స్ ఏదైతే ఉందో శ్రీనివాస వైన్స్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ శ్రీనివాస వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు, జోరుగా కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఆ శ్రీనివాస వైన్స్ వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. ఈ కల్తీ మద్యంకు సంబంధించి విస్తృత అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కూడా అటు ఎక్సైజ్ శాఖ కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. ఈ కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతున్నాయంటూ కూడా మహిళలు అక్కడికి చేరుకొని నిరసన సంఘాలు తెలపడం అయితే జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వెంటనే వీళ్ళకి ఎవరైతే మహిళలు అక్కడికి వచ్చి కల్తీ మద్యం మీద నిరసన చేస్తున్నారో వీళ్ళకి సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలపడంతో అక్కడ అంతా పరిసరాలంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు సర్ది చెప్పి ఏదైతే కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి మీరు చెప్తున్నారో ఈ షాపుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు ఏదైతే అవుతుందో వాటిని చేయించేసి వారం రోజుల లోపల షాపును మూసేస్తామని చెప్పి కూడా హామీ మహిళలకు అయితే ఇవ్వడం జరిగింది. సో మహిళలందరూ కూడా వారం రోజుల్లో కనుక షాపులు మూసివేయకపోతే తీవ్రత ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, ఖచ్చితంగా షాపులు కూడా మూసివేయాలంటూ కూడా పోలీసులకైతే హెచ్చరించడం జరిగింది. కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి, కల్తీ మద్యం అమ్మకాలు జరగకూడదు, కల్తీ మద్యం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కల్తీ మద్యం చేసింది, ఈసారి ప్రభుత్వంలో కల్తీ మద్యం ఉండదని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి కల్తీ మద్యం మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా మహిళలందరూ కోరుకుంటున్నారు. దీనికి సిపిఎం నాయకులు కూడా తోడవడంతో ఎన్టీఆర్ జిల్లాలో శ్రీనివాస వైన్స్ వద్ద మట్టికి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. మనసా, ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.